హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, మనము రైల్వేకి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్ని పూర్తిగా మీకు ఎన్సీఆర్టీ పుస్తకాలతోనే జనరల్ సైన్స్ యొక్క ప్రిపరేషన్ కొనసాగించమని చెప్పడం జరిగింది చాలా వీడియోస్లో. మరి ఈ ఎన్సీఆర్టీ పుస్తకాల యొక్క వాల్యూ, ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా మీకు ప్రతి వీడియోలో కూడా విత్ ప్రూఫ్స్తో మనం చెప్పడం జరుగుతుంది. ఒక బిట్ తీసుకుంటే అది ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది, అదేవిధంగా ఏ సంవత్సరం వచ్చింది అని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు ఈ జనరల్ సైన్స్కి ఎన్సీఆర్టీ అనేది ఏదైతే ఉందో, ఎన్సీఆర్టీ బుక్ అనేది ఏదైతే ఇదే ప్రామాణికం అని చెప్పడానికి మీకు ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనము ఈ రైల్వే బయాలజీలో ఇంటర్మీడియట్లో జంతురాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్. జంతురాజ్యం అంటే ఏంటి? యానిమల్ కింగ్డమ్ అని అంటారు. మరి వెన్నుముక లేనటువంటి జీవులు, వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెన్నుముక లేనటువంటి జీవుల్ని ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. దాన్నే అకశేరుకాలు అని చెప్పేసి మనం అంటామండి. వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అకశేరుకాలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, అకశేరుకాలు. అకశేరుకాలు అంటే ఇంగ్లీష్లో ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఇన్వెర్టిబ్రేట్స్ని మనం కొన్ని గ్రూప్స్గా విడగొట్టాం. తెలుగులో కొన్ని వర్గాలుగా విభజించడం అనేది జరిగింది. ఇంగ్లీష్లో కొన్ని ఫైలా అంటారు. ఓకేనా, ఫైలా అంటే తెలుగులో మనం ఇక్కడ వర్గం అని అనుకోవచ్చు. కొన్ని వర్గాలుగా విభజించడం జరిగింది వెన్నుముక లేనటువంటి జీవులు. ఓకేనమ్మా. మరి వెన్నుముక లేనటువంటి జీవుల్ని ఒక్కొక్కటిగా మనం తీసుకుంటే పోరిఫెరా, ఓకేనా, తర్వాత సీలెంటరేటా, ఓకేనండి, సీలెంటరేటా, తర్వాత ప్లాటీ హెల్మింథిస్, ఓకేనమ్మా, ప్లాటీ హెల్మింథిస్, ఓకేనా, పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటీ హెల్మింథిస్, తర్వాత టీనోఫొరా. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఉంది కదా మరి ఇది. ఓకేనా, టీనోఫొరా. ఓకేనా, చూడండి, పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటీ హెల్మింథిస్, టీనోఫొరా, తర్వాత నిమాటీ హెల్మింథిస్ అంటే రౌండ్ వామ్స్ అంటారు కదమ్మా. ఓకేనా, వీటి మీద ప్రశ్నలు రావు, జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. నిమాటీ హెల్మింథిస్. ఓకేనమ్మా, తర్వాత అనిలేడా, తర్వాత ఏంటమ్మా అనిలేడా, తర్వాత ఆర్ద్రోపొడా, తర్వాత మొలస్కా, తర్వాత ఎకినోడెర్మెటా. ఇలా గ్రూప్స్ ఉన్నాయండి. ఓకేనా, ఈ గ్రూప్స్ అనకూడదు, ఫైలా అనాలి. ఓకే, తెలుగులో కూడా అదే పదాలు: పొరిఫెరా, సీలెంటరేటా, టీనోఫొరా, ప్లాటీ హెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్, అనిలేడా, ఆర్ద్రోపొడా, మొలస్కా, ఎకినోడెర్మెటా. ఇవన్నీ ఏంటి? వెన్నుముక లేనటువంటి జీవులకు సంబంధించిన వర్గాలు, ఇన్వెర్టిబ్రేట్ ఫైలా అంటారు. ఇందులో మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఏదంటే అమ్మా ఎకినోడెర్మెటా. ఓకేనా, ఎకినోడెర్మెటా అంటారు. ఓకేనా, ఎకినోడెర్మెటా. చూడండి అమ్మా, ఇగోండి, ఫైలం అంటే ఇక్కడ తెలుగులో వర్గం అని అందాం. ఓకేనా, వర్గం ఏంటి? ఎకినోడెర్మెటా. ఎకినోడెర్మెటాలోనన్నా ఎకినో అంటే స్పైనీ లేదా ముళ్ళు కలిగిన, డెర్మెటా అంటే చర్మము. ఓకేనమ్మా. సో ముళ్ళులు కలిగినటువంటి చర్మం అనేది కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ? ఎకినోడెర్మెటా వర్గానికి చెందినటువంటి జీవులలో. ఓకేనమ్మా. మరి సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎకినోడెర్మెటా వర్గానికి చెందినటువంటి జీవులకి ఒక మంచి ఉదాహరణ ఏదంటే స్టార్ ఫిష్, అదే నక్షత్రపు చేప అని అంటారు. ఏమంటారమ్మా? నక్షత్రపు చేప. ఓకే, డయాగ్రామ్లో ఇక్కడ ఉంది, చూపిస్తుంది లాస్ట్లో. ఓకేనమ్మా. మరి దీని గురించి మాట్లాడదాం. దీస్ యానిమల్స్ హ్యావ్ అన్ ఎండోస్కెలిటన్ ఆఫ్ క్యాల్కేరియస్ ఆసికల్స్. చూడమ్మా, ఇక్కడ మనకి ఎకినోడెర్మెటా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులలో ఎండోస్కెలిటన్ అంటే ఏంటి? ఏ అస్థి పంజరం అయితే శరీరం లోపల ఉంటుందో దాన్ని ఎండోస్కెలిటన్ అంటే తెలుగులో అంతర అస్థి పంజరం అని చెప్పేసి పిలుస్తారండి. ఓకేనా. ఇక్కడ
ఏంటి ఎకినోడెర్మేటా వర్గానికి చెందినటువంటి జీవులలో అంతర అస్థి పంజరం అనేది క్యాల్కేరియస్, కాల్షియంతో తయారైనటువంటి ఆసికల్స్ ఉంటాయి. చిన్న చిన్న ఎముకలు వంటి నిర్మాణాలు అనేవి వీటిలో కనిపిస్తాయి. క్యాల్కేరియస్, కాల్షియంతో నిర్మితమైనటువంటి ఆసికల్స్ అంటారు. ఓకేనా. తర్వాత హెన్స్ ద నేమ్ ఎకినోడెర్మేటా స్పైనీ బాడీడ్. అమ్మ ఇక్కడ కాల్షియంతో కూడిన చిన్న బొడిపెల వంటి నిర్మాణం అని లోపల ముళ్ళుల్లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే స్పైనీ బాడీడ్, ముళ్ళులు కలిగినటువంటి శరీరం అంటారు. ఓకేనా. అండ్ ఆల్ ఆర్ మెరైన్. నాన్న ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి ఎకినోడెర్మేటా వర్గానికి చెందినటువంటి జీవులు అనేవి అన్నీ సముద్రపు జీవులే. ఇక్కడ అడుగుతాడు ఈ క్రింది వల్ల సముద్రపు జీవి ఏదంటే ఎకినోడెర్మేటా అని చెప్పొచ్చు ఆప్షన్ బట్టి, అవునా. సో అందుకే మెరైన్ అంటారు. అండ్ విత్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో తెలుసమ్మా దీని అర్థం ఏంటంటే ఎకినోడెర్మేటా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవుల యొక్క శరీరం అనేది, శరీరంలో అవయవ వ్యవస్థ అనేది కనిపిస్తూ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ వెన్నుముక లేనటువంటి జీవులు అయినప్పటికీ వీటిలో అవయవ వ్యవస్థ అంటే అవయవాలు ఉంటాయి, మనలాగా ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి పర్టికులర్గా. అందుకే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అవయవ వ్యవస్థ అనేది కనిపిస్తూ ఉంటుంది. ద అడల్ట్ ఎకినోడెర్మ్స్ ఆర్ రేడియల్లీ సిమెట్రికల్. చూడమ్మా ఇక్కడ అడల్ట్ ఎకినోడెర్మ్స్ అంటే పరిపక్వత చెందినటువంటి ఏవైతే ఎకినోడెర్మేటా వర్గానికి చెందిన జీవులు ఉన్నాయో ఇవి రేడియల్లీ సిమెట్రికల్. రేడియల్ సిమెట్రికల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవుని ఒక ప్లేన్ మీద సమతలంగా ఉన్నటువంటి ప్లేస్ని తీసుకుంటే దీన్ని నువ్వు ఎలా కట్ చేసినా అన్ని ఈక్వల్ హాఫ్స్ వస్తూ ఉంటాయి. అలా ఈ జీవులు ఏంటంటే ఈ జీవుని కట్ చేస్తే ఎలా కట్ చేసినా ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. మానవుని అలా కట్ చేస్తే అవ్వదు కదా, మనల్ని ఇలా తిన్నగా కట్ చేస్తే రెండు ఈక్వల్ వస్తుంది. ద్విపార్శ సౌష్ఠవం అంటారు. ద్వి అంటే రెండు, పార్శ్వ అంటే పక్క పక్కన, సౌష్ఠవం అంటే సమానం. ద్విపార్శ సౌష్ఠవం కనిపిస్తుంది మనలో. కానీ ఎకినోడెర్మేటా వర్గానికి చెందిన జీవుల్లో రేడియల్ సిమ్మెట్రీ అనేది కనిపిస్తుంది. ఇంపార్టెంట్. కానీ చూడండి, బట్ లార్వా ఆర్ బైలేటరల్లీ సిమెట్రికల్. చూడమ్మా ఎకినోడెర్మేటా వర్గానికి చెందినటువంటి లార్వా అంటే ఏం లేదమ్మా, గుడ్డు దశ. ఇప్పుడు కోడి గుడ్డు పెడుతుంది కదా, ఆ గుడ్డు లోపల పిల్ల డెవలప్ అవుతుంది కదా, అది కోడి యొక్క లార్వా దశ. అర్థమైందా? అలాగే స్టార్ ఫిష్లో ఉన్నటువంటి లార్వా దశ మాత్రము బైలేటరల్లీ సిమెట్రికల్, ద్విపార్శ సౌష్ఠవం అనేది మనకి ఈ లార్వా దశ అంటే ఎకినోడెర్మేటాలో ఉన్నటువంటి లార్వా దశలో మాత్రమే ద్విపార్శ సౌష్ఠవం కనిపిస్తుంది. మరి మెచ్యూర్డ్ అభివృద్ధి లేదా పరిపక్వత చెందినటువంటి ఎకినోడెర్మేటాలో మాత్రం రేడియల్ సిమెట్రీ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్. అమ్మ ఇక్కడ ఎకినోడెర్మేటా వర్గానికి చెందినటువంటి జీవులు అనేవి ట్రిప్లోబ్లాస్టిక్. అసలు ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటి సార్ అంటే త్రిస్తరిత జీవులు అని చెప్పి తెలుగులో అంటారు. త్రిస్తరిత అంటే ఏంటి? పిండం అనేది అభివృద్ధి చెందేటప్పుడు డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎంబ్రియో ఇట్ ఈస్ సరౌండెడ్ బై టిపికల్ లేయర్స్. పిండం చుట్టూ కొన్ని త్వచాలు ఉంటాయి, పిండ త్వచాలు అంటారు. అవి 3 ఉంటాయి, కొన్నింట్లో 2 ఉంటాయి అన్నమాట. 2 ఉంటే ద్విస్తరిత, 3 ఉంటే త్రిస్తరిత అంటారు. మరి అవి ఏంటి సార్ అంటే చూడండి, 3 పొరలు అనుకుంటే కనుక ఒకటోది ఎక్టోడెర్మ్, రెండోది మీసోడెర్మ్, మూడోది ఎండోడెర్మ్. ఎక్టో అంటే బాహ్య త్వచము, మీసోడెర్మ్ అంటే మధ్య త్వచము, ఎండోడెర్మ్ అంటే అంతరత్వచము. ఈ 3 రకాల త్వచాలు పిండ అభివృద్ధి కాలంలో కనిపిస్తే ఇవి దాన్ని త్రిస్తరిత అంటారు. అండ్ సీలోమేట్ యానిమల్స్ అంటే శరీరం లోపల కుహరం కలిగినటువంటి జీవులు. నెక్స్ట్, డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్ విత్ మౌత్ on the lower ventral side and anus on the upper dorsal side. ఇప్పుడు ఈ జీర్ణ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో జీర్ణ వ్యవస్థ పూర్తిగా మనలాగే అభివృద్ధి చెందుంటుంది. అదేవిధంగా మనకేంటంట కంప్లీట్ విత్ మౌత్, నోరు ఉంటుంది. ఆన్ ద లోవర్ సైడ్, ఇక్కడ లోవర్ సైడ్ ముందు వైపుగా ఏవైతే మనకి ఇక్కడ ఎకినోడెర్మేటా వర్గానికి చెందిన జీవులు ముందు వైపుగా నోరు, వెనుక వైపుగా వచ్చేసరికి ఏముంటుందంట యానస్ అంటే నోరు నుండి పాయువు దాకా. పాయువు అనేది వెనకాల ఉంటుంది, నోరు ముందు భాగంలో ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్, ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఎకినోడెర్మ్స్ ఈజ్ ద
ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది గతంలో అడిగినటువంటి సందర్భం ఉంది. వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి? జల ప్రసరణ వ్యవస్థ అని అంటారు. జల ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటమ్మా? ఎకినోడెర్మటా వర్గానికి చెందినటువంటి జీవులలో జల ప్రసరణ వ్యవస్థ గలదు. జల ప్రసరణ అంటే ఏంటంటే, ఒకవేళ మీరు ఒక స్టార్ ఫిష్ని తీసుకోండి. ఒక స్టార్ ఫిష్ని తీసుకుంటే నీరు వెళ్ళడానికి ఇలా గొట్టాల్లో ఉంటాయండి, ఇలాగ నాలాలాగా. ఈ నాళాలు ఏమంటారు? అంబులాక్రల్ గ్రూవ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంబులాక్రల్ గ్రూవ్స్. ఈ నాళాల ద్వారా నీరు అనేది వెళ్తుంది. ఇక్కడ ఏ వెన్నెముక లేనటువంటి జీవుల్లో లేనది విధంగా దీనిలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అలా ఉంది కాబట్టే కంప్లీట్గా వీటిలో వాటర్ వాస్కులర్ సిస్టమ్, జల ప్రసరణ వ్యవస్థ ఏదండి? జల ప్రసరణ వ్యవస్థ. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. కుల్యా వ్యవస్థ దీనిలాగే పనిచేస్తూ ఉంటుంది ఏ వర్గానికి చెందినటువంటి జీవుల్లో? కుల్యా వ్యవస్థ అంటే కెనాల్ సిస్టమ్ ఈజ్ హైలీ స్పెసిఫైడ్ ఇన్ విచ్ ఫైలం? ఏ వర్గానికి చెందినటువంటి జీవులలోని కుల్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది? మీకు ఒక రెండు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ 1 ఏంటంటే పొరిఫెరా. ఒకవేళ ఇదే ఆన్సర్ అయితే పొరిఫెరా అని కామెంట్ పెట్టండి. అలా కాకుండా ఆప్షన్ 2 సీలెంటరేటా అనేది మీకు రైట్ ఆన్సర్ అయితే ఇలా సీలెంటరేటా అని చెప్పేసి మీరు టైప్ చేసి పెట్టండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? నెక్స్ట్, వాటర్ వాస్కులర్ సిస్టమ్ విచ్ హెల్ప్స్ ఇన్ లొకోమోషన్ అంటే కదలిక. ఎకినోడెర్మటా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క కదలిక అనేది దేని ద్వారా జరుగుతుందంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటే జల ప్రసరణ వ్యవస్థ ద్వారా. అండ్ తర్వాత ఏంటి? క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ రెస్పిరేషన్. ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ జల ప్రసరణ వ్యవస్థ రవాణాకు ఉపయోగపడుతుంది, ఆహార సేకరణకు ఉపయోగపడుతుంది, రెస్పిరేషన్ శ్వాసక్రియకు ఉపయోగపడతా ఉంటుంది అంట. వెరీ ఇంపార్టెంట్ నాన్న. తర్వాత అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే వీటిలో విసర్జక వ్యవస్థ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎకినోడెర్మటా వర్గానికి చెందినటువంటి జీవుల్లో విసర్జక వ్యవస్థ ఉండదు. ఓకేనమ్మా? తర్వాత ఓకేనా? అండ్ తర్వాత అన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇస్ ఆప్షన్. సెక్సెస్ ఆర్ సపరేట్. ఎస్, ఇప్పుడు ఎకినోడెర్మటా వర్గానికి చెందినటువంటి జీవుల్లో సెక్సెస్ అనేవి సపరేట్. అంటే స్త్రీ జీవులు, ఆడజీవులు, మగ జీవులు వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? తర్వాత రీప్రొడక్షన్ ఈజ్ సెక్సువల్. ప్రత్యుత్పత్తి అనేది లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అని పిలుస్తున్న అంశాన్ని పోసగుచ్చినట్టుగా యాప్లో చెప్పడం జరిగి జీవితంలో ఇంక మర్చిపోరు ఇంకెప్పుడు. అర్థమైందా? సో పోసగుచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఒక లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి ఇక్కడ చెప్తే మనం ఆ పాఠంకి వెళ్ళిపోతాం మనం. ఒక లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బేజాల కలయిక, మేల్ అండ్ ఫీమేల్ గామెట్స్ కలిస్తే ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం ఏర్పడుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఫెర్టిలైజేషన్ యూజువల్లీ ఎక్స్టర్నల్. మరి ఫలదీకరణం అంటే ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? స్త్రీ పురుష సంయోగ బేజాల కలయిక ద్వారా ఏర్పడేది ఫలదీకరణం లేదా ఫెర్టిలైజేషన్. ఈ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్. అంటే ఏందో తెలుసా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు పెట్టే జీవి అనుకోండి, లేదా ఒక చూడండి దీని యొక్క ఫలదీకరణం అంటే ఏంది? స్త్రీ జీవి అండాలిస్తే పురుష సంయోగ బేజాలు రెండు కలిపి నీటిలోనే పెరుగుతాయి, నీటిలోనే అభివృద్ధి చెందుతాయి. అంతే తప్ప స్టార్ ఫిష్ అనేది ప్రెగ్నెంట్ అవుదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రైట్, జాగ్రత్తగా వినేసి. ఓకేనా? స్టార్ ఫిష్ అనేది నీళ్ళలోనే దాని పిల్లలన్నీ పెరుగుతూ ఉంటాయి. అంతే తప్ప స్టార్ ఫిష్ ప్రెగ్నెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి ఇవన్నీ ఉండవమ్మా. ఓకేనా? చెకప్లకి వాటికి స్టార్ ఫిష్ వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే ఇవి సముద్రంలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే రోడ్డు మీద, వీధుల్లో, హాస్పిటల్లో తిరగవి, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అండి. మరి అభివృద్ధి, ఏ అభివృద్ధి? పరిపక్వత, ఫలదీకరణ అభివృద్ధి చెందుతూ ఉంటుంది కదా. అభివృద్ధి అనేది ఇండైరెక్ట్ అంటే పరోక్షంగా జరుగుతుంది. అంటే ఏంటి తెలుసా? లార్వా దశలో ఉంటాయి. అంటే ఏంటో తెలుసా అమ్మా? ఇప్పుడు స్త్రీ జీవి నుంచి అండాలు, పురుష జీవిని పురుష సంయోగ బేజాలు రెండు కలిసి నీటిలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యేటప్పుడు ఏంటంటే అది డైరెక్ట్గా నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని చెప్పి ఇలా ఎదుకొని స్టార్ ఫిష్ బయటకు వచ్చేది. అర్థమైందా? అది మన గొంగల పురుగులుగా అలా 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 పెరిగి లార్వా దశలో పెరిగి ఆ ఎగ్లో నుంచి చపక్ ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కొత్తగా ఎకినోడెర్మటా వస్తుంది. అర్థమైందా మీకు? ఓకేనా? అందుకే ఇండైరెక్ట్. ఫ్రీ స్విమ్మింగ్ లార్వా నీటిలో ఈత్తా ఉంటాయి. ఆ లార్వా దశ ఉదాహరణ తీసుకుందామా? దేనికి ఉదాహరణ? ఇక్కడ ఉన్నటువంటి ఎకినోడెర్మటాకి ఉదాహరణ ఒకటది ఆస్టెరియాస్. చూడమ్మా, ఆస్టెరియాస్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్.
తర్వాత ఎకైనస్ అనేది ఎగ్జాంపుల్, సీ అర్చిన్ అంటారు దీన్ని. తర్వాత యాంటెడాన్, ఏదమ్మా యాంటెడాన్ అని చెప్పాను, దాన్ని సీ లిలీ అని పిలుస్తారు. తర్వాత కుకుమారియా, సీ కుకుంబర్ అంటారు దాన్ని. తర్వాత ఒఫ్యూరా బ్రిటిల్ స్టార్, ఒఫ్యూరా బ్రిటిల్ స్టార్, ఇగోటి ఇదే బ్రిటిల్ స్టార్. ఓకేనమ్మా, ఇదే బ్రిటిల్ స్టార్, బ్రిటిల్ స్టార్ అని అంట. మరి స్టార్ ఫిష్ ఎక్కడుందో మనం చూద్దామా? స్టార్ ఫిష్ ఎక్కడుందో చూడండి. మరి ఇది ఇక్కడ నేను సైడ్ ఉంటా, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, అంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా నేను చెప్పిన పాయింట్స్ అని నోట్ చేసుకోండి. అర్థమవుతుందమ్మా? ఓకేనా, రైట్. నేను రానా మరి? ఓకేనా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. రైట్. మరి ఇక్కడ ఉన్న స్టార్ ఫిష్ని మీకు చూపించేస్తా చూడండి. ఇగోండి వచ్చేసింది స్టార్ ఫిష్. ఓకేనా, ఇది స్టార్ ఫిష్ అండి. అవునండి, స్టార్ ఫిష్ని కాస్త పెద్దదిగా చేద్దాం. ఇది స్టార్ ఫిష్, అర్థమైందా? ఇది స్టార్ ఫిష్. తర్వాత వీళ్ళ సిస్టర్ ఎవరు? ఒఫ్యూరా, దాన్ని బ్రిటిల్ స్టార్ అంటారు. దీన్ని ఏమంటారండి? బ్రిటిల్ స్టార్. ఓకేనా, వీళ్ళిద్దరూ కూడా ఆడజీవులు గుడ్లు పెడతాయి నీటిలలో, పురుష జీవులు సంయోగ బేజలు ఇస్తాయి. ఆ రెండు కలిసి నీళ్ళలో కలిసిన తర్వాత వెంటనే కొత్తగా స్టార్ ఫిష్ వచ్చేది, గుడ్లు పెట్టాలి. ఆ గుడ్లు అది అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెంది లార్వా దశ తీసుకోవాలి. ఆ లార్వా సముద్రంలో ఈదాలి. ఈదిన తర్వాత పెద్దదవ్వాలి. పెద్దదైన తర్వాత కొత్తగా మళ్ళీ స్టార్ ఫిష్ రావాలి. మళ్ళీ అది పెరిగిద్ది. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూస్గా వాడి జీవితం అంతా సముద్రంలోనే అయిపోతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. అయితే మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి అంటే కనుక, ఇలాంటి క్లాసెస్ ఎన్సీఆర్టీ పూర్తి స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కావాలి అంటే కనుక పిఆర్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 500 రూపీస్కే పూర్తిగా జనరల్ సైన్స్ అందించడం జరుగుతుంది. రైల్వేకి సంబంధించి ఏ ఇతర కోర్స్ కావాలన్నా కానీ అది 1000 రూపీస్తో మీకు అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజెంట్ నోటిఫికేషన్స్ యొక్క హడావిడి ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.